పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతానికి వరుస మూవీల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈయన ఈ సినిమాతో చాలా సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలవుతున్న తరుణంలో వరుస షూటింగ్స్లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతానికి ప్రభాస్ కల్కి సలార్ సీక్వెల్ షూటింగ్స్లో బిజీగా ఉన్నాడు. వీటితో పాటు మారుతి డైరెక్షన్లో రాబోతున్న ది రాజాసాబ్, సందీప్ రెడ్డి స్పిరిట్, హను రాఘవపూడి ఫౌజీ మూవీ ఈ షూటింగ్స్తో బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటి వరకు ప్రభాస్ ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే ఈ సినిమాలన్నింటిలో కూడా ప్రభాస్ విభిన్నమైన పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ వచ్చాడు. ఇలా ఎన్నో విభిన్న పాత్రల్లో నటించిన డార్లింగ్ ఇప్పటి వరకు డాక్టర్ పాత్రలో ఎక్కడా కనిపించలేదు. ఇలా ప్రభాస్ డాక్టర్ పాత్రలో కనిపించకపోవడానికి కూడా కారణం లేకపోలేదనే చెప్పాలి. ఒక డాక్టర్ పాత్రలో నటించాలి అంటే తప్పనిసరిగా సర్జరీలంటూ కత్తులు అలాగే ఇంజెక్షన్స్ వంటివన్నీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఎంత నటనైనా కూడా ఇలాంటి వస్తువుల్ని వాడాల్సి ఉంటుంది. కానీ ప్రభాస్కి చిన్నప్పటి నుంచి కూడా ఇంజెక్షన్ అంటే ఒక రకమైన భయం ఉందట. సో ఆ ఫోబియా కారణంగా ఈయన డాక్టర్ పాత్రలో ఇప్పటివరకు నటించలేదని తెలుస్తోంది. ఒకవేళ కథ డిమాండ్ చేస్తే తప్పకుండా నటిస్తానని, కానీ కాస్త భయం అయితే ఉంటుందని ఓ సందర్భంలో చెప్పారట. ఇలా ప్రభాస్కి ఇంజెక్షన్ అంటే ఫోబియా ఉందని తెలిసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇక ప్రభాస్ ఈ ఏడాది ది రాజాసాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారుతి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ లుక్ చాలా డిఫరెంట్గా ఉందని, ఇదొక కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో 3 పాత్రలతో ప్రభాస్ అలరించబోతున్నాడు.